గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ నమో నమః. భవే భవే భవశ్వమాన్ భవోద్భవాయ నమః. సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహకటాక్షఫలసిద్ధ్యర్థం. నవగ్రహాల్లో శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ, ప్రమాదాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం, శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం, శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ, అర్ధాష్టమ శని కానీ, షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు, అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి. వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి, శని వక్రస్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం. మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు, దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేకాకుండా షష్టాష్టమంలో, ద్వాదశాష్టమంలో శని ప్రభావం ఈ అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాశుల వారు అనుభవించవలసి వస్తుంది. ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పిపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం. శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ 10వ తారీఖు 2025 వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు. ఆ తదనంతరం శనితో చంద్రుడు కలయిక, తదుపరి శనితో రాహు కలయిక, దానివల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం. ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం, దానివల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు, ఆ ఫలితాలు శుభసూచికమా అశుభసూచికమా, శుభమైతే ఆ శుభసూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. పరమేశ్వరి అనుగ్రహ సిద్ధ్యర్థం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితంలో శనీశ్వరుడు ఏప్రిల్ 18 నుంచి 10 అక్టోబర్ వరకు కూడా అర్ధాష్టమ శనీశ్వర స్థానం నడుస్తూ ఏళ్ళనాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది మేషరాశి వారికి.
అందులోనూ ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారంగా శని వక్రీభవించి చూస్తున్నాడు. అక్టోబర్ వరకు కూడా అతను వక్రీభవించి చూడటం వల్ల అనుకున్నటువంటి పనుల్లో చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇది వరకు నేను ఇలా ఉండేవాడిని కాదు, ఎందుకు ఇలా ఉన్నాను అనేటువంటి సందిగ్ధం, ఎప్పుడు ఒంటరిగా ఉండాలనేటువంటి ఆలోచన, నేనేదో చేయగలను, నేను ఎందుకో ఏదో చేయలేకపోతున్నాను, ఎవరన్నా నాకు ఏమైనా చేస్తున్నారా అనేటువంటి అనుమానం, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. 10వ తారీఖు అక్టోబర్ వరకు కూడా ఈ మేషరాశి వారు శని ప్రభావం వల్ల కళావిహీనంగా తయారవ్వడం, దేని మీద కూడా శ్రద్ధ లేకపోవడం, ఏ రంగంలో అడుగు పెడదామంటే భయం, నేను చేయగలను అనేటువంటి మళ్ళా తొట్టరపాటుతనంతో చేయగలను అని తనలో తాను నిర్ణయించుకోవడం, ఇది వరకు కంటే ఇప్పుడు నా మీద నాకు ఒక నమ్మకం ఏర్పడుతుందనే ఒక ఆలోచన రావడం, ఇంతలోనే నేను ఎందుకు పనికిరానా అనేటువంటి అనుమానం కలగడం, ఇవన్నీ కూడా శని ప్రభావం వల్ల మేషరాశి వారికి జరిగేటువంటి ఫలితాలు. ఆరోగ్యం విషయంలో అంతా బాగానే ఉంటుంది, కానీ ఆగస్టు తర్వాత, ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 22వ తారీఖు వరకు కూడా కీళ్ళకి సంబంధించి చాలా ఇబ్బందులు ఏర్పడడం, ఈ పైల్స్ అనేటువంటివి రావడం, తర్వాత ఎంతో శ్రమపడిపోతున్నాను అనేటువంటి ఒక భావనకు గురైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారు శని ప్రభావాన్ని అధిగమించుకోవడానికి గాను ఈ 3 నెలలు కూడా, అంటే వచ్చేటువంటి అక్టోబర్ 10వ వరకు కూడా ప్రతినిత్యము ఉదయం నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయడం, నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మంత్రోచ్చారణ చేసుకోవడం చాలా మంచిది. కుదిరినప్పుడల్లా శనీశ్వర మంత్రాన్ని మేషరాశి వారు ఎంతగా పఠించుకుంటే శని అనుగ్రహం వల్ల వచ్చేటువంటి ప్రమాదం తగ్గిపోతుంది. మాస శివరాత్రి రోజు మహన్యాస రుద్రాభిషేకం గావించి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క మానసిక ఆందోళన తగ్గేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అక్టోబర్ వరకు చేతిలో డబ్బులు ఉంటాయి, కానీ ఖర్చు వెంటనే ఎదురుగా నిలబడుతుంది. కుడి చేతిలో తీసుకునేటువంటి ధనం ఎడం చేతిలో నుంచి తీసుకున్న ధనం కుడి చేతిలోకి మారడమే తప్ప నిలకడగా అక్టోబర్ వరకు మేషరాశి వారికి ధనం నిలబడదు. ఏ సమస్యలో ఉన్నా సరే చికాక్గా అనేటువంటిది లభించి ఏదో మొత్తం మీద చేయాలి అనేటువంటి ఒక ఐడియాలజీకి వచ్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మేషరాశి వారు శని ప్రభావం నుంచి బయటపడాలి అంటే ఈశ్వరారాధన, శనీశ్వరారాధన అత్యంత ప్రామాణికం. వ్యాపారాల్లో కూడా పెట్టుబడి పెడదామనుకుంటారు, భయం వేసి పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం ప్రారంభం చేద్దాం మేషరాశి అనుకున్నవారు సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి. ఆ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారానికి తగ్గు వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవారు కానీ మగవారు కానీ బుద్ధి మందగిస్తుంది. దీనివల్ల మీరు ఏదన్నా ఒక విషయాన్ని చెప్పిన తర్వాత దాన్ని మర్చిపోవడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా శని ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా మేషరాశి వారు పాటించుకోవడం వల్ల అక్టోబర్ వరకు కూడా మంచి ఫలితాలు మీకు లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ శని ప్రభావానికి ఈశ్వర దేవాలయంలో 11 ప్రదక్షిణలు ప్రతిరోజు సాయం సంధ్య వేళ 11 ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. అయితే మేషరాశి వారు అక్టోబర్ వరకు కూడా ఏదన్నా నిర్ణయాలు కానీ
లేకపోతే ఒక సమస్యకి పరిష్కారంలో మీరు వెళ్ళడం కానీ చేయకండి. మీ నిర్ణయాలు తప్పు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. శని వక్రీభవంలో చూస్తూ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ముఖంలో కళ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈశ్వరారాధన ఒకటి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.